బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతూ ఉన్నారు. వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. కాగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో గొడవ జరిగింది. స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతూ ఉన్నారు. వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. కాగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో గొడవ జరిగింది. స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైట్, రాహుల్ గాంధీపై చేసిన నిరసనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆఫీస్ కి ముట్టడించే యత్నాలు చేస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. ఈ మధ్యలో బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ ఫిషర్ మ్యాన్ చైర్మన్ మెట్ట సాయి కొద్దిసేపటి కిందట గాంధీ భవన్ ఎదుట నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు బీజేపీ పార్టీ కార్యాలయం వైపున కూడా దూసుకు వెళ్తుండగా ఒక్కసారిగా కూడా ఇటు గాంధీ భవన్ అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది కొద్దిసేపటి కిందట. అయితే ఇమీడియట్ గా పోలీసులు అలర్ట్ అయ్యి ఆ దిష్టి బొమ్మ దగ్ధం చేద్దామని ఆ దిష్టి బొమ్మను బయటికి తీసే ప్రయత్నంలోనే పోలీసులు ఇమీడియట్ గా ఎలాంటి ఏమరపాటు లేకుండా వారందరినీ కూడా తీసుకొని డిటైన్ చేసి ప్రస్తుతం తరలించారు. అయితే గాంధీ భవన్ లో మాత్రము యథావిధిగా నిరసనలు మాత్రము తెలియజేస్తున్నారు. అయితే పలు దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేతో పాటు రోహిన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటు, ఉగ్రవాదుల్లా మాట్లాడుతున్నారంటూ కూడా రోహిన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు. రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికి చేయడానికి ఆయన సిద్ధం అంటూ కూడా రోహిన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని లెక్కలు చెబుతామంటూ కూడా ఆయన బీజేపీ నేతలపైన ఫైర్ అయ్యారు. ఇక దానం నాగేందర్ అయితే రాహుల్ గాంధీని చంపుతామని అన్న వాడిని కఠినంగా శిక్షించాలి, కేంద్ర మంత్రి కూడా అట్లానే మాట్లాడుతున్నాడు, ఆయన్ని బర్తరఫ్ చేయాలి, బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. భోగం వేషం వేసే ఒక నటి కూడా దారుణంగా మాట్లాడుతుంది అంటూ ఇండైరెక్ట్ గా కంగనా రనౌత్ ని కూడా బాలీవుడ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ ని కూడా అడ్రస్ చేస్తూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబము, సోనియా రాహుల్ గాంధీలకు ప్రధాని పదవి అవకాశం వచ్చినా తీసుకోలేదు అంటూ కూడా దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కోవిడ్ వస్తే గంటలు కొట్టాలి, దీపాలు వెలిగించాలని చెప్పిన ప్రధాని అంటూ కూడా ప్రధాని మోదీని ఎద్దేవా చేస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. యాక్టింగ్ ప్రధాని మోడీ అరిష్టం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కోసం మానవ బాంబులు అవుతాము, చిల్లర బతుకులు మీది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాహుల్
చిటికన వేలుకు కూడా మీరు సరిపోరంటూ కూడా బీజేపీ నేతలపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాహుల్ పై ఇలాంటి మాటలు మాట్లాడితే ఇకపై సహించేది లేదు. రాహుల్ నాలుక కట్ చేస్తే 11 లక్షలు ఇస్తామని చెప్పినోడిని నరుకుతే ₹1,00,00,000 ఇస్తామంటూ కూడా మెట్టా సాయి ఫిషర్ మ్యాన్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు చల్ల నరసింహారెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి బీజేపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు. అవినీతిలో కూరుకుపోతుంది మోడీ సర్కార్ అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ప్రస్తుతం ఇదంతా రగడ అవుతోంది. ఓవైపు మనం ఇందాక చర్చించుకున్నట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చంపడానికి బీజేపీ కుట్ర చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణిస్తున్నారు. బీజేపీ నేతలు బహిరంగంగా బెదిరిస్తున్నారని, వారి నుంచి తమ నాయకుడికి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఢిల్లీలో తుగ్లక్ రోడ్ లో పిఎస్ లో కూడా కాంగ్రెస్ నేతలు వెళ్లి కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం అంతా ఇప్పట్లో సమసిపోయే లేదు. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా ఇక్కడ గాంధీ భవన్ లో ఇప్పటికే కూడా వారి దిష్టి బొమ్మ దగ్ధం చేసే ప్రయత్నంలో కూడా నాయకులందరూ కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతము మధ్యాహ్నం 2:30 బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై చేస్తున్న వ్యాఖ్యలపై వైఖరికి నిరసనగా కూడా నారాయణగూడ చౌరస్తాలో మధ్యాహ్నం 2:30 దిష్టి బొమ్మ దగ్ధ కార్యక్రమం చేపట్టబోతోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బలమూరు వెంకటి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది ప్రస్తుతం హిమబిందు.